హలో హాయ్ నాన్న, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఏదో సడన్గా ఒక పాయింట్ గుర్తొచ్చింది, మీతో పంచుకోవాలని చెప్పి నేను యూనివర్సిటీకి వచ్చాను. మన డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు మన క్లాసులు తీసేవాడు మన ఆనంద్ని కలిశాను చాలా 2-3 ఏళ్ల తర్వాత. ఓ మాట చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. నేను మా ఆనంద్ కూడా గ్రూప్ 2 రాస్తున్నాడు మెయిన్స్. కాబట్టి ఆనంద్ని కలిసిన వేళ ఇద్దరం కలిసి ఒక మంచి అవుట్పుట్ మీకు ఇద్దామని చెప్పి వచ్చాను నేను. అదేంటంటే బాలభారతి సంఘం రాజమండ్రిలో ఏర్పడింది. దానిని టంగుటూరి శ్రీరాములు గారా టంగుటూరి ప్రకాశం గారా దాన్ని ఏర్పాటు చేసింది అనే ఈ పాయింట్ని మీరు మీ ప్రిపరేషన్లో మీరు క్యాచ్ చేస్తున్నారు అని నేను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ప్రిపరేషను డెప్త్గా కత్తిలాగా సాగుతుందని అర్థం. సరే, ఇక విషయంలోకి వస్తే టంగుటూరి శ్రీరాములు టంగుటూరి ప్రకాశం గారికి సోదరుడు. వీళ్ళిద్దరూ బ్రదర్స్. వీళ్ళిద్దరూ కలిసి బాలభారతి సంఘాన్ని, ఇంకా 2-3 జగన్న శాస్త్రి అని ఇలాంటి వాళ్ళని కలుపుకొని బాలభారతి సంఘాన్ని స్థాపించారు రాజమండ్రిలో. బాలభారతి సంఘం అంటే బాలికలు ఉంటారని కాదు. బాలభారతి సంఘం అంటే ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి, రాజమండ్రి ప్రజల్ని ఉత్తేజితం చేయడానికి, రాజమండ్రి ప్రజల్ని చైతన్యం చేసి ఫ్రీడమ్ మూమెంట్లోకి తీసుకురావడానికి ఏర్పడిన సంస్థను బాలభారతి సంఘం అని అంటారు. ఓకేనా? ఇది టంగుటూరి శ్రీరాములు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఏర్పాటు చేశారు. వీళ్ళిద్దరు బ్రదర్స్, రైట్. టంగుటూరి శ్రీరాములు గారు ఇక్కడ తప్ప మరి ఎక్కడ మనకు కనపడరు ఇక ఫ్రీడమ్ మూమెంట్లో. అయితే టంగుటూరి శ్రీరాములు గారి కుమార్తె టంగుటూరి సూర్యకుమారి. ఈ టంగుటూరి సూర్యకుమారే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మముకన్న తల్లికి మంగళహారతులు అని ఆంధ్రప్రదేశ్ తెలుగోళ్ళ జాతీయ గీతాన్ని, తెలుగోళ్ళ అధికారిక గీతాన్ని ఆలపించింది టంగుటూరి సూర్యకుమారి. మీ అందరికీ తెలుసు. ఇది కూడా అడిగాడు, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతాన్ని ఆలపించింది క్రింది వారిలో ఎవరు అని ప్రీవియస్ గ్రూప్ 2లో అడగడం కూడా జరిగింది. మీరు ఒకసారి పేపర్లో తిరగేయాలి, ఎట్లా పడితే అట్లా చదవద్దు. అయితే ఈ సూర్యకుమారి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాటను ఆలపించారు. అది నెట్లో ఉంది, కావాలంటే కొట్టి ఆ యొక్క సౌండ్ని, ఆ యొక్క పాట మొత్తాన్ని మీరు వినవచ్చు. మరి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఎవరు రాశారు? శంకరంబాడి సుందరాచారి గారు రాశారు. చిత్తూరు జిల్లాకు చెందిన శంకరంబాడి సుందరాచారి గారు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రాశారు. దాన్ని ఆలపించింది టంగుటూరి సూర్యకుమారి. ఈమె సింగరు మరియు నటి. ఓ రంగా చెప్పాలంటే చూడముచ్చటగా ఉంటారు ఆవిడ ఒక యూరోప్కి చెందిన ఒక ఆర్టిస్ట్ని, యూరోప్లో సెటిల్ అయ్యి ఆ తర్వాత అక్కడే ఆవిడ చనిపోయారు. టంగుటూరి సూర్యకుమారి టంగుటూరి ప్రకాశం పంతులు గారి బ్రదర్ అయిన టంగుటూరి శ్రీరాములు గారి కుమార్తె. కాబట్టి టంగుటూరి ప్రకాశం గారి గురించి మనకు ఒరాషియస్గా తెలుసు. శ్రీరాములు గారు ఇద్దరు కలిసి బాలభారతి సంఘం. శ్రీరాములు గారి అమ్మాయి టంగుటూరి సూర్యకుమారి. ఈవిడొచ్చేమో మా తెలుగు తల్లికి మల్లెపూ దండను ఆలపించారు. రైట్, ఇలా బ్లడ్ రిలేషన్ ఇది మీతో పంచుకుందామని ఎప్పుడెప్పుడు అనుకుంటున్నాను. కామెంట్స్లో ఇంకా మీకు ఏమేం కావాలో పెట్టండి. ఆ వీడియోలు నేను మీకు తరచుగా చేస్తుంటాను. ఈవినింగ్ మీకు 15 ప్రశ్నలు మళ్ళీ ఇంపార్టెంట్వి నేను పెడతాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. బెస్ట్ ఆఫ్ లక్ నాన్న.